అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూర్లో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆడపూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన వేడుకల్లో భాగంగా స్కూల్ చైర్మన్ మేడా విజయశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సీఎం చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ గాథగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండలం మాజీ ఎంపీపీ భువనబోయిన లక్ష్మీ నర్సయ్య, ఆడపూర్ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, లేబక సర్పంచ్ నర్సయ్య, టంగుటూరు ఎంపీటీసీ పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో తనదైన శైలిలో ఎందరో ప్రధానమంత్రులు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి భారతదేశ రాజకీయాల్ని మలుపు తిప్పి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన పరిపాలన అందించిన ఈ రాష్ట్రానికే తలమానికమైన ప్రపంచమే గర్వించదగ్గ రాజకీయ మేధావుల్లో ఒకరైన తన స్ఫూర్తితో తను పాటించే ఆదర్శాలతో ఈ రోజున్న యువతకు ఆదర్శప్రాయమైన ఏ పేరు చెప్తే ఇండియా సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప స్థాయికి చేరుకుందో, ఏ పేరు చెప్తే ఆర్థిక సంస్కరణలకు ఆంధ్రదేశంలో మారుపేరు, ఏ పేరు చెప్తే అరాచక వ్యక్తుల గుండెల్లో రైలు పరిగెడతాయో ఆ వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన పుట్టినరోజును ఇక్కడ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మీ అందరి సాక్షిగా జరుపుకోవడం నిజంగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది ఈ విషయం. ఆయన గొప్పతనం 10 మందికి తెలియాలా? మీరు భావి భారత పౌరులు, మీ అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఆయన ఆదర్శాలు, ఆయన స్ఫూర్తివంతమైన నాయకత్వం మీ అందరికీ తెలిస్తే రాబోయే రోజుల్లో మీరు ఎంతో మంది రాజకీయంగా ఎదిగి ఈ రాష్ట్రంలో పరిపాలన అందించడంలో భాగం అవ్వాలని ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ మా శక్తి మేరకు ఎక్కడైనా సరే పెద్దవారి అంటే రాజకీయంగా అత్యున్నత స్థానంలో ఎదిగిన మహానాయకుల పుట్టినరోజులు కావచ్చు, లేదంటే మంచి మంచి ఫంక్షన్స్ కావచ్చు, ఇట్లా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడుతున్న మీలాంటి ఎదుట చేసి వారి గొప్పతనాన్ని మీకు వివరించి ఒక స్ఫూర్తిని మీరు నింపాలని ఈ సందర్భంగా అందరికి కూడా మనవి చేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం వజ్రోత్సవ వేడుకలు. 75 ఏళ్లు బతకడమే ఒక గొప్ప విషయం ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో. అలాంటిది 40 సంవత్సరాలు ఏకదాటిగా రాష్ట్ర రాజకీయాలను సాధించిన వ్యక్తి 15వ సంవత్సరం ఈ రోజుకి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసి ఆయన ఇంకా ఒక 20 ఏళ్ళు